తెలంగాణ లోక్సభ స్థానాలపై కాషాయం నేతలు ఫోకస్ చేశారు. ఇక 17 పార్లమెంటు స్థానాల్లో జెండా ఎగురవేయడం లక్ష్యంగా ముందుకు కదులుతూ ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల నగారా మోగడానికి ముందే రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని మోగించింది. రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని కథన రంగంలోకి దూకింది కాషాయ దళం. నారాయణపేట జిల్లా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను మొదలుపెట్టారు. రాష్ట్రంలో 5 విభాగాలుగా ఈ యాత్ర జరుగుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇక మొత్తం 5 యాత్రలో 106 సమావేశాలు, ఇక 102 రోడ్ షోలు, 180 రిసెప్షన్స్, 79 ఈవెంట్స్ ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వరంగల్ వైపు జరిగే యాత్ర 3 రోజులుగా ఆలస్యం ప్రారంభమవుతుంది. ఇవాల్టి నుంచి 4 యాత్రలు కొనసాగుతాయి. ఇక ఈ విజయ సంకల్ప యాత్రకు పార్టీ జాతీయ నేతలు హాజరవుతారు. దొరికితే మింగడమే. ఆ రోజు కేసీఆర్ అనే కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణను దోచుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం చూస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసిన పాపాన ఈరోజు తెలంగాణ సంపదను దోచి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి, సూట్ కేసులు పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద వేస్తున్నటువంటి పరిస్థితి. ఇంతకు ముందే చెప్పారు, జార్ఖండ్ లో ఒక ఎంపీ ఇంట్లో చెప్పారు పెద్దలు, ఒక ఎంపీ ఇంట్లో అధికారులు పోయి సోదా చేస్తే 400 కోట్లు దొరికాయి. ఒక ఎంపీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎక్కడ డబ్బు? పేద ప్రజల డబ్బు దోచుకున్నాడు కాంగ్రెస్ నాయకుడు. ఆ డబ్బును లెక్క పెట్టడానికి 200-300 మంది వారం రోజులు కష్టపడ్డా లెక్క దొరకలే. మిషన్లు పెట్టి లెక్క పెడితే మిషన్లు వేడెక్కి పాడైపోయినాయి. చివరికి ఆ డబ్బు లారీలలో తీసుకుపోవాల్సి వచ్చింది అధికారులు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నాయకుడు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు భయం అవుతా ఉంది. తెలంగాణలో, ఈ తెలంగాణలో ఎంతో ఆకాంక్షలతో, ఎంతో ఆశలతో ఈరోజు మాకు మేలు జరగాలని, ఈ యొక్క కుటుంబ పాలన పీడ పోవాలని టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబము తెలంగాణ మీద పడి దోచుకోవడం కోసం చూస్తా ఉన్నారు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలన్నర అయింది. ఈ 9.5 సంవత్సరాలలో 1 రూపాయి దోపిడీ జరగల, 1 రూపాయి అవినీతి జరగల. ప్రజల ధనానికి ఒక ధర్మకర్తగా, ప్రజల నాయకానికి ఒక సేవకుడిగా ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఆయన అంటాడు, నేను ప్రధానమంత్రిని కాదు, నా ప్రజలకు ప్రధాన సేవకుడిని అంటాడు ప్రధానమంత్రి. ఆయన ప్రధాన సేవకుడు. మనకు ఈ దేశానికి, ఈ పేదలకు ఒక ప్రధాన సేవకుడుగా ఈరోజు దేశ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు, దేశం కోసం పనిచేస్తా ఉన్నాడు. అందుకే ఆయన హయాంలో 1 రూపాయి అవినీతి జరగాలి. మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఢిల్లీ నుంచి డబ్బులు వస్తే ఇక్కడ దోచుకునేటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మత కళాలు జరిగేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్లు తోకలు ఊపేవాళ్ళు, బాంబులు పేల్చేవాళ్ళు, AK-47లతో పోలీసులను చంపేవాళ్ళు. హైదరాబాద్ లో కృష్ణ ప్రసాద్ అనేటువంటి IPS ఆఫీసర్ను పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్లు కాల్చి చంపారు. సత్యయ్య అనే ACPని పాకిస్తాన్ ఏజెంట్ల ప్రేరేపితో చంపేశారు. దేశవ్యాప్తంగా ట్రైన్లలో బాంబులు, విమానాల హైజాకు, హైదరాబాద్ సెక్రటరీ దగ్గర బాంబులు, గోకుల్ చాట్ బండర్ లో బాంబులు. కానీ 10 సంవత్సరాలుగా ఎక్కడ బాంబులు లేవు, ఎక్కడ మతకాలాలు లేవు, ఎక్కడ కర్ఫ్యూ లేవు, RDX లేదు, AK-47 లేదు, పాకిస్తాన్ లేదు. ఈరోజు ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని,
పాకిస్తాన్ ఏజెంట్ల కార్యక్రమాలను ఉక్కు పాదంతో నరేంద్ర మోడీ గారు అణిచివేశారు. కాబట్టి ఈరోజు దేశంలో శాంతి ఉంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, అందులో భాగంగా ప్రచార రథాలకు బీజేపీ నేతలు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి చెంత పూజలు చేయించారు. ఈ పూజల్లో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన జీవితాలలో ఎండ, వర్షము, చలి, కష్టము, కరువు అన్ని ఉంటాయి. అయినా తట్టుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ధైర్యంగా పిడికిలు బిగించి చెప్దాం అందరం కూడా. రెండు చేతులు భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిల్లా మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను 5 క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. ఇక 5 క్లస్టర్లో ఏకకాలంలో బస్సు యాత్రలకు ఆ పార్టీ అధిష్టానం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ 4 ప్రాంతాల్లో బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. బాసరలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్తో కలిసి బస్సు యాత్రలో అస్సాం సీఎం హిమంతా పాల్గొన్నారు. ఇక ఈటెల రాజేందర్తో కలిసి యాదగిరిగుట్ట నుంచి గోవా సీఎం ప్రమోద్ సావంత్ బస్సు యాత్రను ప్రారంభించారు. ఇక నారాయణపేట జిల్లా మక్తాల్ నుంచి కిషన్ రెడ్డితో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలు పాల్గొని బస్సు యాత్రను ప్రారంభించారు. ఇక తాండూరులో బండి సంజయ్తో కలిసి కేంద్ర మంత్రి బిఎల్ వర్మ ప్రారంభించారు. ఇక యాత్ర ప్రారంభానికి సంబంధించి నారాయణపేటకు వెళ్లే ముందు కిషన్ రెడ్డి కాచిగూడలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉండదు ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరే, చెప్పులు తీరి, చెప్పులు తీరి తీరి ఇవాళ తాడేపల్లి చెప్పులు తీరి చెప్పులు ఉండలు తీరి తీరి చెప్పులు తీరి తీ చెప్పులు చెప్పులు తీరి చెప్పులు తీరి. ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టుడు. ఈ ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా. ఇది క్లారిటీగా ఇంతకంటే బీఆర్ఎస్ పడితే పొత్తు పెట్టుకుంటాడే. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతారు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది, ఢిల్లీ పోతుండు. అయితే స్కాచ్ కోసమో అయితే కాళ్ళు నొప్పి మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ప్రజలు మూడోసారి నరేంద్ర మోడీని ప్రధాని కావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుందని అన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు రాష్ట్రానికి మంజూరైనా ఇళ్ల నిర్మాణం సరిగ్గా జరగలేదని ఆయన ఆరోపించారు. ఇక నిరుపేదల కోసం మోదీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉగ్రవాదులు చొరబాట్లు, బాంబు పేలుళ్లు జరిగావని గుర్తు చేశారు. కానీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అలాంటి ఘటనలు పూర్తిగా కనుమరుగయ్యాయని తెలియజేశారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలేనని, రాష్ట్రంలో అలాంటి పార్టీలకు చోటు లేదని కిషన్ రెడ్డి తెలిపారు.
17 పార్లమెంటు 14 అసెంబ్లీ నియోజకవర్గాలు 5,500 కిలోమీటర్ల మేర ఈ విజయ సంకల్ప యాత్రలు కొనసాగుతాయి. మొత్తం యాత్రలో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 72 ఈవెంట్స్ ఉండగా మార్చి 2 నాటికి విజయ సంకల్ప యాత్ర పూర్తి కానుంది. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంటులో 12 రోజుల పాటు 21 అసెంబ్లీ నియోజకవర్గాలు సుమారు 1000 కిలోమీటర్ల ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అదేవిధంగా కరీంనగర్, చేవెళ్ల, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 22 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 1200 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగుతుంది. ఇక మహబూబాద్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్లో 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 1400 కిలోమీటర్లు బీజేపీ నేతలు బస్సు యాత్ర చేయనున్నారు. ఈ రోజు తెలంగాణలో మరి ఏ రకంగా అయితే ఆ రోజు మీరు పోరయాత్ర చేపట్టారో అదే గ్రామం నుంచి, అదే స్థానం నుంచి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని, ఆ కృష్ణమ్మ ఆశీస్సులు తీసుకొని యాత్ర ప్రారంభించాలని మన పార్టీ పెద్దలందరూ సూచించారు. వారి సూచన మేరకే ఈరోజు ఇక్కడి నుంచి యాత్ర మళ్ళీ ఈ తెలంగాణలో కూడా మార్పు తీసుకురావాలి. తెలంగాణ ప్రజలు ఈరోజు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని సమర్థించాలని ఆకాంక్షిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారే ఈ దేశంలో అనేక రకాల సమస్యలకు కారణమయ్యారు, అనేక సమస్యల పరిష్కారానికి కారణమయ్యారు. మనకు తెలుసు ఈరోజు ఏ రకంగానైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద ప్రజలకు సంబంధించి ప్రతి పేదవాడి ఇంట్లో కూడా టాయిలెట్ ఉండాలి అనేటువంటి విషయం నుంచి మొదలు పెడితే చంద్రమండలంలో కూడా చంద్రయాన్ పంపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి. దురదృష్టం మన దగ్గర 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ కారణంగా ఇల్లు కట్టివ్వలేదు, అది వేరే విషయం. కానీ దేశమంతా 4 కోట్లకు పైగా ఇండ్లు నరేంద్ర మోడీ గారు కట్టివ్వడం జరిగింది. అంటే మన తెలంగాణ జనాభా ఎంతుందో అంతకంటే ఎక్కువ ఇండ్లు నరేంద్ర మోడీ గారు దేశంలో కట్టించారు. అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంట్లో కరెంట్ ఉండాలా. అది బంజారా తండాలో కావచ్చు, మారుమూల ప్రాంతంలో కావచ్చు, అది చెంచు బస్తీలో కావచ్చు, ప్రతి బస్తీ కూడా రోడ్డు ఉండాలని, ప్రతి ఇంట్లో కూడా కరెంట్ ఉండాలని నిర్ణయించి ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి పేదవారి ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ ఉండాలా. వంట గ్యాస్ కనెక్షన్ అయినటువంటి ఏ ఒక్క ఇల్లు ఉండకూడదు. కట్టెల పొయ్యితో వండితే మా అక్కలు, చెల్లెలు, మా మాతృమూర్తుల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు గ్రామాలలో పేదవాడి ఇంట్లో కూడా వంట గ్యాస్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఏ ఒక్క ఇల్లు కూడా, ఏ ఆడబిడ్డ కూడా, ఏ మాతృమూర్తి కూడా కట్టెల పొయ్యితో ఉండొద్దు, కట్టెల పొయ్యితో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు కోట్లాది కనెక్షన్స్, గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు. అంతేకాదు ఎవరైనా అనారోగ్యానికి గురవుతే చాలా మంది పేదవాళ్ళు బంగారమేమో, ఆస్తులమ్మో, అప్పులు చేసో ప్రైవేట్ హాస్పిటల్లో, పెద్ద ఆసుపత్రులలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు ఆ విషయాన్ని గుర్తించి పేదవాళ్ల కోసం సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఏ కార్పొరేట్ వైద్యమైనా సరే ఆ కుటుంబంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా ట్రీట్మెంట్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు కల్పించారు. ఇంతకుముందు చెప్పారు, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చీకొట్టిన బీఆర్ఎస్ పార్టీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటామని లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునేది లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందని ఎవరైనా అంటే వాళ్లను చెప్పుతో కొట్టండి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో పాకాయికారి ఒప్పందం ఉందని, ఇందులో భాగంగా బీజేపీని దెబ్బతీయడానికి బీఆర్ఎస్ తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ వైపు రాముడు, ప్రధాని మోడీ ఉన్నారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ వైపు రాక్షసులు ఉన్నారని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటామని బండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటే వీక్ అని చెప్పి కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాయకులతో చర్చలు. ఈయనకి అపాయింట్మెంట్ ఎవడియాలడా? ఎవడియాలి అపాయింట్మెంట్? నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసిరావు. నువ్వు వంగి దండాలు పెట్టి, పొల్లు దండాలు పెట్టే మా కుంభం వస్తుంది.
ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక దయ్యనక పట్టిరా వీళ్ళతో మనల్ని. మళ్ళీ పొత్తు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీలో కలిసిరు. కలిసాక ఏం చేసినట్ట ఒక్కొక్క మంత్రి పిలిచిండు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇస్తాను ఎప్పుడే చెప్పిండే నాకు, కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాడా ఫ్యాక్ట్. ఇది చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా, ఈయన నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకునేసరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగెత్తి ఊపినట్టు ఊపుతారు. కేసీఆర్ ఊపంటే ఊపుతారు, వాంగుమంటే వాంగుతారు, పంటారు, లేవమంటే లేస్తారు. వీళ్ళు బయటకు అన్న బీఆర్ఎస్తో పొత్తాడు, బీజేపీతో పొత్తాడు. ఎవరు పొత్తు పెట్టుకున్నావా? మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా? గా పార్టీతో ఫాల్ట్ గింత పార్టీ, అది గింత పార్టీ మరి ఇంత పార్టీ. గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే, అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు. సమ్మక్క సారక్క జాతర కారణంగా కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర 2 రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభం కానుండగా వరంగల్, మహబూబాద్, ఖమ్మం పార్లమెంట్లో 7 రోజుల పాటు 21 నియోజకవర్గాల్లో 1000 కిలోమీటర్ల యాత్ర సాగనుంది. అండ్ ఈ యాత్రలో భాగంగా బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులను కలుసుకుంటారు. కేంద్రం విజయాలు, కాంగ్రెస్ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను బీజేపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు.